హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్ ఛానల్లో ఈరోజు రుచికరమైన సూపర్ టేస్టీగా ఉండే పండు మిర్చి పచ్చడిని ఎలా పెట్టుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది దోశలోకి, అలాగే మనం ఇడ్లీలోకి, రైస్లోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈరోజు సింపుల్గా ఎలా పెట్టుకోవాలో ఈ పచ్చడిని నేను చూపిస్తాను. ఇది మనకి స్టోర్ చేసుకొని పెట్టుకుంటే దాదాపు 6 నెలల వరకు ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దామా. ముందు మనం 1 కేజీ పండు మిర్చిని, మార్కెట్లో మనకు బయట దొరుకుతూనే ఉన్నాయండి. ఇప్పుడు సమ్మర్లో అయితే ఇంకెక్కువగా దొరుకుతాయి. నేను ఇవి కేజీ తీసుకొచ్చి తడి క్లాత్ పైన కడిగేసి ఆరబెట్టాను. తర్వాత మీరు 1 గ్లాసు ఉప్పు తీసుకోండి. ఇది దాదాపు ఒక 150 గ్రామ్స్ ఉంటుందండి ఉప్పు. 1 గ్లాసు ఉప్పు తీసుకోండి కేజీకి. అలాగే చింతపండు 200 గ్రామ్స్ తీసుకోండి. ఈ చింతపండుని ఇలా గింజలు లేకుండా తీసేసి, మిక్సీలో అయితే మనకి గింజలు నలగవు కదండి, తీసేయండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి పండు మిర్చిని. ఇవి కట్ చేసి ఎందుకు వేయాలంటే కొంచెం మనకి తోకలు లేకుండా మనకి చక్కగా నలుగుతుంది మిక్సీలో. అంటే పైన మనకి రేకులాగా వచ్చేస్తుంది, ఎక్కువగా అలా రాకుండా ఉంటాయి ముక్కలు కట్ చేసి వేస్తే. ఇప్పుడు మనం దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేస్తూ, మీరు టేస్ట్కి తగ్గట్టు కూడా వేసుకోవచ్చండి ఉప్పు చూస్తూ. అలాగే మీరు ఈ చింతపండుని కొంచెం దీంట్లోనే లైట్గా మిక్సీ వేసేసుకోండి. ఇది ఇలా పట్టిన తర్వాత ఒక 1 డే వరకు ఇలా ఉంచాలండి. మనం డైరెక్ట్గా ఇలా 1 రోజులోనే ఈ పచ్చడి అంతా రెడీ అయిపోదు. మీరు ముందుగా ఒక 1 డే ముందు ఇలా రెడీ చేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో మూత పెట్టేసి 1 రోజంతా అలా ఉంచేయండి. మనకి ఉప్పు ఊరుతుందనమాట. అప్పుడు ఈ చింతపండు అంతా ఇందులో నానుతుంది మనకి. రెండోసారి కూడా మిగిలిన ముక్కలన్నీ, పండు మిర్చి ముక్కలన్నీ నేను మిక్సీ పట్టాను. ఇప్పుడు మీకు నేను వీడియో చూపించడం కోసం కొద్దిగా పచ్చడి తీసేసి దీంట్లో నెక్స్ట్ డే మనం ఏం చేసుకోవాలన్నది నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు దీంట్లోకి వెల్లుల్లిపాయలు 1 పావు కిలో తీసుకొని పొట్టు తీసేసి ఇలా కచ్చాపచ్చాగా మనం మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు నేను కొంత పండు మిర్చి పచ్చడిని ఎక్స్ట్రా తీసేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అంటే 1 రోజు దాటిన తర్వాత మీరు ఇలా చేసుకోవాలి పండు మిర్చి పచ్చడిని. ఇప్పుడు మీరు ఈ పచ్చడిని మరింత మెత్తగా చింతపండుతో సహా మనకి నలిగిపోతుంది అనమాట నానితే. ఇప్పుడు మీరు దీంట్లో మనం ఈ కొద్దిగా వెల్లుల్లిపాయల పేస్ట్ వేసేసుకోవాలంటే పాకులో మనం వెల్లుల్లిపాయలు పట్టిన పేస్ట్ అంతా కూడా మనం కేజీ పచ్చడిలో కలిపేసుకోవాలి. చూపించడం కోసం కొన్ని వేసి పేస్ట్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు వెల్లుల్లిపాయలు ఈ పచ్చడికి కరెక్ట్గా ఒక వెల్లుల్లిపాయ సరిపోతుంది ఇంత పచ్చడికి. కేజీకి అయితే పావు కిలో వెల్లుల్లిపాయలు, 1 స్పూను మెంతులు, అలాగే 1 స్పూను ఆవాలు. ఇది కేజీ పచ్చడికండి పౌడరు. ఇది దూరగా ఫ్రై చేసుకోండి. ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ అయితే మనకి ఫ్రై అయిపోతుందండి, ఎక్కువసేపు కాదు. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా చిటపట్లాడితే మనకి సరిపడుతుంది. ఇప్పుడు దీన్ని మనం చిన్న రోల్లో కానీ లేదంటే మిక్సీలో కానీ మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 అర స్పూన్ తీసుకొని దీంట్లో వేస్తున్నాను ఈ పౌడర్ని. కేజీకి అయితే మొత్తం మనం కళాయిలో వేసుకున్న మెంతుల పౌడర్ని, అలాగే ఆవాల పౌడర్ని కంప్లీట్గా వేసేయాలి. 1 స్పూను మెంతులు, 1 స్పూను ఆవాలు. ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ పచ్చడికి పోపు వేసుకోవడానికి చూపిస్తున్నాను. ఒక 4-5 స్పూన్ల ఆయిల్, అలాగే ఒక 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి. జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ వేసుకోండి. అంటే 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు. దీంట్లోనే 1 అర స్పూను పసుపు, అలాగే కరివేపాకు. తడి లేకుండా చూసుకోండి కరివేపాకుని. ఇప్పుడు మీరు దీంట్లో ఈ కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఈ పండు మిర్చి పచ్చడి వేసేసి మీరు సర్వ్ చేసుకోవచ్చు. అంటే ఇది మనం ఒక 1 డే దాటిన తర్వాత మిక్సీ వేసుకొని చేయాల్సిన పని అనమాట. ఇదంతా కూడా మీకు చూపించడం కోసం కొద్దిగా పచ్చడి నేను ఇలా పోపు వేసి చూపిస్తున్నాను. చూసారు కదండి, మనకి ఎంతో రుచికరమైన పచ్చడి మనకి రెడీ అయిపోయింది. మీరు కంపల్సరిగా ఈ విధంగా పెట్టి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది.
మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.